ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తతలు కలిగిన రెండు దేశాల సరిహద్దు ఏదో తెలుసా? అవి ఇజ్రాయెల్, సిరియా మధ్య ఉన్నదే. దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ రెండు దేశాలు 3 యుద్ధాల్లో తలపడ్డాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ఆక్రమణలు కామన్ గా మారాయి. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలు చర్చలకు రెడీ అంటున్నాయి. అయితే శాంతి కోసం అనుకుంటే పొరబాటే. ఇక ముందు యుద్ధం జరగకుండా ఉండేందుకే ఈ చర్చలు. నిజానికి ఈ రెండు దేశాలు చర్చలకు రావడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. వచ్చే వారం ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల మధ్య ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే నిజంగానే బద్ధ శత్రువులు సరిహద్దులను మార్చుకుంటాయా? దశాబ్దాల పగను, ప్రతీకారాన్ని పక్కన పెడతాయా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. దశాబ్దాల శత్రుత్వానికి ఎండ్ కార్డ్ పడేనా? సిరియా ఇజ్రాయెల్ పీస్ టాక్స్ జరుగుతాయా? మరో యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపుతాడా? ఇజ్రాయెల్, సిరియా రెండు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య 7 దశాబ్దాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. కానీ ఈ రెండు దేశాలు ఇప్పుడు చర్చలకు సిద్ధమంటున్నాయి. అదేదో శాంతి ఒప్పందానికి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కానీ భద్రతా ఒప్పందానికి చేసుకోవడానికి సై అంటున్నాయి. కొత్త భద్రతా ప్లాన్ ను డమాస్కస్ కు ఇజ్రాయెల్ అందించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డమాస్కస్ అంటే సిరియా రాజధాని నగరం. రెండు దేశాల మధ్య పాత సంధి వీగిపోయింది. అందుకే ఇజ్రాయెల్ కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం నైరుతి డమాస్కస్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దు వరకు భూమిని మ్యాప్ చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజిస్తారు. ఇజ్రాయెల్ సరిహద్దుకు ఆనుకొని ఉండే మొదటి జోన్లో సిరియాస్ యుద్ధ ట్యాంకులు, ఫిరంగి దళాలు ఉండవు. ఆ జోన్లోకి యుద్ధ విమానాలు కూడా ఎగరడానికి వీల్లేదని ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. ఆ జోన్లో సిరియన్ పోలీసులు, ఇతర భద్రతా దళాలు ఉండొచ్చు. కానీ సైన్యం మాత్రం ఉండరాదని ఇజ్రాయెల్ సూచిస్తోంది. ఇక ఇజ్రాయెల్కు సమీపంలో ఉన్న రెండో జోన్లో పరిమితంగా సిరియన్ సైన్యం ఉండొచ్చు. మూడో జోన్లో మాత్రం పూర్తి స్థాయిలో సిరియా సైన్యాన్ని మోహరించుకోవచ్చు. ఈ జోన్లతో పాటు ఇజ్రాయెల్ కొత్త డిమాండ్లను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ ప్రతిపాదన 3 జోన్లను నో ఫ్లై జోన్లుగా ప్రకటించాలంటోంది. అంతేకాదు, అవసరమైతే ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు సిరియా గగనతలాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న హెర్మన్ పర్వతం తమ కంట్రోల్లో ఉండాలని ఇజ్రాయెల్ కోరుతోంది. ఈ పర్వతంతో ఇరు దేశాల సరిహద్దులను వీక్షించే అవకాశం ఉంటుంది. అందుకే హెర్మన్ పర్వతాన్ని వదులుకోవడానికి రెండు దేశాలు ఇష్టపడడం లేదు. నిజానికి ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఈ ప్లాన్ 1979లో ఈజిప్ట్తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రతిబింబిస్తోంది. ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని క్యాంప్ డేవిడ్ అని పిలుస్తారు. 1967లో జరిగిన 6 రోజుల యుద్ధంలో ఈజిప్టుకు చెందిన సినాయ్ ద్వీపకల్పాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. 1979 మార్చి 26న కుదిరిన ఒప్పందం ప్రకారం సినాయ్ ద్వీపకల్పాన్ని ఈజిప్టుకు వెనక్కి ఇచ్చేయాలి. అయితే ఈ సినాయ్ను 4 భద్రతా జోన్లుగా ఇజ్రాయెల్ విభజించి ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని జోన్లలో సైన్యం ఉండరాదని ప్రతిపాదించింది. 3వ జోన్లో పరిమిత సైన్యం, 4వ జోన్లో పూర్తిగా సైన్యాన్ని మోహరించేలా ఒప్పందాన్ని అప్పట్లో కుదుర్చుకున్నారు. ఆ తర్వాత సినాయ్ నుంచి దశల వారీగా ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే ఫార్ములాను సిరియాకు కూడా ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. భద్రతా జోన్లలో తమ సైన్యాన్ని దశల వారీగా ఉపసంహరించుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్, సిరియా మధ్య 3 యుద్ధాలు జరిగాయి. 1948, 1967, 1973లో రెండు దేశాలు భీకరంగా పోరాడాయి. ఈ 3 యుద్ధాలతో పాటు 2024 డిసెంబర్ నుంచి పలు సిరియన్ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల నుండి తమ సైన్యాన్ని వెనక్కు తీసుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ హర్మన్ పర్వతాన్ని మాత్రం తామే కంట్రోల్ చేస్తామంటోంది. ఇటీవల యుఏఈలోని అబుదాబి, అజర్బైజాన్ రాజధాని బాకు, ఆ తర్వాత ప్యారిస్లోనూ సిరియా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగాయి. మరోమారు లండన్లో చర్చించేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ చర్చల్లో మొత్తం 3 దేశాలు పాల్గొంటున్నాయి. ఇజ్రాయెల్, సిరియా చర్చలకు మధ్యవర్తిగా అమెరికా వ్యవహరిస్తోంది. ఇరు దేశాల మధ్య ఒప్పందంపై పురోగతి కోసం అమెరికా ఒత్తిడి పెంచుతోంది. వచ్చే వారం జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ముందే అధికారికంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నాడు. ప్రస్తుతం మూసిన తలుపుల వెనుక పురోగతి నెమ్మదిగా సాగుతోంది. అయితే సిరియా సైతం తన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. కానీ ఈ ప్లాన్లు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేవు. పైగా సిరియాలోని దక్షిణ ప్రాంతంలో హింస
తరచూ రేగుతోంది. ఈ ఏడాది జూలైలో స్వేడా ప్రావిన్స్లోని డ్రూజ్ బెడావిన్ తీవ్రవాదుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ డ్రూజ్ బెడావిన్ ఘర్షణల్లో వేల మంది మరణించారు. ఈ ఘర్షణల్లో వందల మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇచ్చింది. డ్రూస్ను కాపాడతామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఆ తర్వాత సిరియాతో ఇజ్రాయెల్కు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనమైన కొన్ని నెలలకే స్వేడా ప్రావిన్స్లో ఈ ఘర్షణలు జరిగాయి. అయితే ఈ కాల్పుల విరమణ సంధిని రద్దు చేస్తున్నట్టు ఇటీవల ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతకుముందు 2024లో బషర్ అల్ అసద్ పారిపోయినట్లు సిరియాలోని ఇజ్రాయెల్ చొరబడింది. సుమారు 20 కిలోమీటర్ల మేర సిరియాలోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకొచ్చాయి. అప్పటి నుంచి నెతన్యాహు ప్రభుత్వంపై సిరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. ఇరు దేశాలు చర్చలు రావాలని ఒత్తిడి చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో ఓ అంశం మాత్రం కనిపించలేదు. అదే గోలెన్ హైట్స్. ఒకప్పుడు సిరియాకు చెందిన భూభాగం ఇది. 1967లో సిరియాతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అప్పటి నుండి ఈ ప్రాంతం ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తిరిగి ఇచ్చేయాలని సిరియా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. కానీ ప్రస్తుత చర్చల్లో మాత్రం గోలెన్ హైట్స్ గురించి సిరియా లేవనెత్తలేదు. అయితే సిరియా ఇజ్రాయెల్ మధ్య చర్చలు సఫలమైతే కొత్త సరిహద్దులు ఏర్పడతాయి. ఒకవేళ చర్చలు కుప్పకూలితే మాత్రం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. భద్రత కోసం హెర్మన్ పర్వతాన్ని ఇజ్రాయెల్ కోరుతోంది. సిరియా మాత్రం తమ సార్వభౌమత్వాన్ని కోసం పట్టుబడుతోంది. నిజానికి దశాబ్దాల యుద్ధాల తర్వాత రెండు దేశాలకు ఓ సున్నితమైన శాంతి పందెంగా ఈ చర్చలను చెప్పవచ్చు.